ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శనను ప్రముఖ వైద్యులు హైమా సుబ్బారావు, జన విజ్ఞాన వేదిక నాయకులు కుర్రా రామారావు, ఎన్ బాబురావు, వసంతరావు, నారపరెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మనిషి మరణించేదాకా పుస్తకాలు చదవాలని, ఎవరూ చోరీ చేయలేని ఆస్తి జ్ఞానం మాత్రమేనన్నారు. ప్రస్తుత కాలంలో పుస్తకాలు చదివే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, పుస్తకాలు చదివితే మన దేశ చరిత్ర, సంస్కృతి తెలుస్తుందని, వాటిని ఈ విధంగా పుస్తక రూపంలో జన విజ్ఞాన వేదిక ఆవిష్కరించడం గొప్ప విషయమని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. జన విజ్ఞాన వేదిక వారు ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన కార్యక్రమానికి వచ్చేసిన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు రామారావు గారికి, అట్లనే జిల్లా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పుస్తక ప్రదర్శన చేసినందుకు అభినందనలు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారందరికీ కృతజ్ఞతలు. మరి పుస్తక ప్రదర్శన అనేది, పుస్తకం చదవటం అనేది ఒక మంచి గొప్ప విషయం. మనిషి పురోగతికి పుస్తకాలే మూలాధారం. ఎక్కడెక్కడో గ్రంథాల్లో నుంచి మనం మన చరిత్రను చూసుకొని చరిత్ర ఎట్లా రాయాలి, ఎట్లా నిర్మించాలనే దానికోసం పుస్తకం చదవటం అవసరం. అట్లాంటి పుస్తకాలు మరి ఇక్కడ చూస్తే కొద్ది పుస్తకాలు చిన్న చిన్నవి కానీ వీటిలో జ్ఞానం చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా సైన్స్ లేకపోతే భూమి మీద మనిషి లేట్ చేయాలి. అట్లాంటి సైన్స్ని మరి ప్రమోట్ చేస్తున్న జన విజ్ఞాన వేదిక వాళ్ళకి అందరూ కూడా మరి ఒకసారి అందరికీ అభినందనలు. మరి ప్రజలు కూడా మరి ఈ పుస్తక ప్రదర్శన కార్యక్రమంలో ఇక్కడ వచ్చిన పుస్తకాలు చూసి మరి వాళ్ళకి నచ్చిన విధంగా సైన్స్ని అభివృద్ధి చేయడం కోసం, జ్ఞానవంతులు అవటం కోసం ఈ పుస్తకాలు మరి చూసి వాళ్ళు తీసుకొని మరి మనం ముందుకు కూర్చున్నాం. ప్రతి మనిషి కూడా ఒక పని అనుకున్నప్పుడు వచ్చిందాకా నేర్చుకోవాలి, అట్లాగే చనిపోయిన దాకా చదువుకోవాలి, చనిపోయిన దాకా చదువుతూనే ఉండాలి. అది ఒక మనిషి యొక్క లక్షణం. అట్లాంటి మరి కార్యక్రమాలు చేస్తున్నందుకు మరొకసారి జన విజ్ఞాన వేదిక నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకొని నమస్కారం. సైట్